నమస్కారం. కేలో న్యూస్ కి స్వాగతం. బాబు జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం, న్యాయం కోసం నిరంతరం కృషి చేశారని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. బాబు ఆలోచనలు, ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. దేశ నిర్మాణంలో బాబు జగ్జీవన్ రామ్ పాత్ర ఎంతో కీలకమని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగడం ద్వారా సమాజం సమానత్వం సాధ్యమవుతుందన్నారు. తన రాజకీయ జీవితంలో అనేక ముఖ్యమైన పదవులు నిర్వహిస్తూ దేశానికి విశిష్ట సేవలు అందించిన నాయకుడని తెలిపారు. ఆయన కేంద్ర మంత్రిగా వివిధ శాఖలను విజయవంతంగా నిర్వహించడమే కాకుండా వ్యవసాయం, రక్షణ, కార్మిక రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకొని దేశ అభివృద్ధికి దోహదపడ్డారని పేర్కొన్నారు. నలభై రోజుల క్రితం కామారెడ్డి కొత్త బస్టాండ్ లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం 300 నగదు, సెల్ ఫోన్ కోసం ఆకాష్ అనే వ్యక్తి హత్య చేసినట్లు ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ లో గత ఫిబ్రవరిలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను కామారెడ్డి సబ్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. కేవలం మొబైల్ ఫోన్, నగదు కోసం తోటి కూలిని కిరాతకంగా హతమార్చిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు చెప్పారు. గత ఫిబ్రవరి 12న రాత్రి సుమారు 9 గంటల సమయంలో కామారెడ్డి బస్టాండ్ ఎంక్వైరీ కౌంటర్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య మొబైల్ ఫోన్ విషయంలో ఘర్షణ జరిగిందన్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పంగడికి చెందిన ఆకాష్ నాగోరావు బాధితుడైన శ్రీనివాస్ ముఖం, ఛాతీపై విచక్షణ రహితంగా దాడి చేసి కింద పడేసి చంపేశాడన్నారు. అనంతరం బాధితుడి వద్దనున్న ఒప్పో మొబైల్ ఫోన్, 300 నగదును దోచుకొని అక్కడి నుంచి పరాడయ్యారని చెప్పారు. ఈ విషయంపై బస్టాండ్ కంట్రోలర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారించగా తన నేరాన్ని అంగీకరించారని తెలిపారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన పట్టణశ్రీ నరహరి పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అందరికీ నమస్కారం. అనగా 45 days బ్యాక్ కామారెడ్డి బస్ స్టాండ్లో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది. సో అక్కడ కంప్లైంట్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అక్కడ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఫోన్ అడుగుతాడు అండ్ ఫోన్ ఇవ్వనందున అతను తాగుంటాడు, ఫోన్ ఇవ్వనందున కొడతాడు. ఛాతీ మీద కొట్టడంతో అతను డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను అక్కడికక్కడ పడిపోతాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన వెంటనే ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఒక 4 టీమ్స్ ఏర్పాటు చేశాము. ముందుగా డిసీజ్డ్ ప్రకాశం నుంచి, సో అతన్ని ఐడెంటిఫై చేయడంలో టైం పట్టింది. దాని తర్వాత ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆకాష్ నాగోరావ్ కోవే, సో ఇతను ఫోన్ ప్లస్ ఈ 300 రూపీస్ డిసీజ్డ్ దగ్గర ఫోన్ అండ్ 300 రూపీస్ తీసుకొని పారిపోతాడు. ఆ రోజు నుంచి కంటిన్యూస్గా ఇతను నిజామాబాద్లో, యావత్మల్లో డిఫరెంట్ ఏరియాస్లో మూవ్ అవుతూ ఉన్నాడు. సో మా టీమ్స్ నిజామాబాద్, ఆదిలాబాద్, యావత్మల్, నాందేడ్ ఈ 4 ఏరియాస్లో గాలించి ఫైనల్లీ ఈరోజు మార్నింగ్ ఇక్కడ రైల్వే స్టేషన్లో మూవ్ అవుతున్నాడు అని తెలిసి ఈరోజు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఇతని దగ్గర నుంచి ఈ డిసీజ్డ్ ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ సీజ్ చేశాము. సో ఇతన్ని ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది అండ్ ఇతనికి తగిన శిక్ష పడేలాగా చేస్తాం. సిఐ నరహరి అండ్ ఏఎస్ఐ రంగారావు, పీసీ కమలాకర్, రాజు, సంపత్
వీళ్ళు కంటిన్యూస్గా 45 డేస్ కంటిన్యూస్గా డిఫరెంట్ ఏరియాస్లో మూవ్ చేసి, ఇతను బేసికలీ అక్యూజ్డ్ లేబర్, సో డిఫరెంట్ ఏరియాస్లో మూవ్ అవుతూ ఉంటాడు. సో వీళ్ళు కంటిన్యూస్లీ డిఫరెంట్ ఏరియాస్ మీద ఫోకస్ చేసి కంటిన్యూస్గా ఏరియాస్ ఇక్కడ అండ్ మహారాష్ట్రలో నాందేడ్ ఏరియాస్ అవన్నీ తిరిగి గాలించి ఫైనల్ పట్టుకోవడం జరిగింది. ఐ రియల్లీ అప్రిషియేట్. అణగారిన కులాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సామాజిక సంఘ సంస్కర్తగా దేశానికి బాబు చేసిన సేవలు చాలా కీలకమన్నారు. అందరూ ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బాజ్పేట పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో జగ్జీవన్ రామ్ చేసిన కృషిని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు చేసిన కృషి మరవలేదన్నారు. ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పోచారం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతదేశంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి గౌరవనీయులు, పూజ్యులు, స్వర్గీయులు బాబు జగ్జీవన్ రామ్ గారు. ఈరోజు మనం జరుపుకునేటువంటి జయంతి 119వ జయంతి. 119వ జయంతి సందర్భంలో వారికి మనం ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. వారు నిస్వార్థపరుడు, నిరాడంబరుడు, దేశం కోసం తమ పదవులను అలంకారప్రాయం కాకుండా దేశానికి ఉపయోగపడే విధంగా పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. ఒకనొక సందర్భంలో వారు ఉప ప్రధానమంత్రి అయ్యారు 2 సార్లు. దేశానికి ఉన్నటువంటి అత్యున్నత స్థానాలలో వారికి అవకాశం కలిగింది. కలిగిన దానికి పదవికి న్యాయం చేశారు. వారి బిడ్డ కూడా లోక్సభ స్పీకర్గా కూడా పనిచేశారు. ఆమె లోక్సభ స్పీకర్గా ఉన్న రోజుల్లోనే తెలంగాణ బిల్ పాస్ అయింది లోక్సభలో. ఆ విధంగా మన తెలంగాణకు వారి బిడ్డతో వారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి బిల్లు పాస్ అయింది కాబట్టి తెలంగాణతో వారికి సంబంధం ఉంది. బాబు జగ్జీవన్ రామ్ గారు మనకు ఆదర్శప్రాయుడు. ఆయనను చూసుకొని మనం చాలా నేర్చుకోవాల్సింది. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం రైతన్నలకు కన్నీరు మిగిల్చింది. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన మొక్కజొన్న, జొన్న, వరితో పాటు మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడడంతో పలు చోట్ల వరి ధాన్యం నీలరాలింది. పలు చోట్ల కోతకొచ్చిన మొక్కజొన్న, జొన్న పంటలు దెబ్బతినగా మామిడికాయలు నీలరేరాయి. చాలా చోట్ల కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, జొన్న పంటలు చేతికొచ్చిన సమయంలో అకాల వర్షాలు కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో మరో 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఉందంటూ వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు.
మరి ఇది మనదే గణేష్ భాయ్. రైడింగ్ చేస్తూనే ఉంటారు, పోతూ ఉంటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు ప్రజా దళిత సంఘాల నాయకులు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. భారత ఉప ప్రధానిగా, తొలి కార్మిక శాఖ మంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. స్వాతంత్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప రాజకీయవేత్త బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా దళిత సంఘాల కార్యాలయాల్లో జగ్జీవన్ రామ్ చిత్రపటాలు, విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీగా, కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాడారని గుర్తు చేసుకున్నారు. అనేక పదవులు చేపట్టి తనదైన ముద్రను వేశారని వెల్లడించారు. ఆయన జీవిత పర్యాంతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతిరెడ్డి ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి
50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బెల్ట్ షాపు నిర్వహణకు టెండర్ నిర్వహించడం కామారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన కామారెడ్డి మండలం రాఘవపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కాగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన గ్రామ పెద్దల తీరుపై స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో అక్రమ బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. లైసెన్స్ పొందిన వైన్ షాపుల యజమానులు రింగ్ అయి అక్రమంగా మారుమూల ప్రాంతాల్లో మద్యం విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల గ్రామాల్లో 24 గంటలు మద్యం దొరుకుతోంది. తాజాగా కామారెడ్డి మండలం రాఘాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల వరండాలో గ్రామ పెద్దలు బెల్ట్ షాప్ నిర్వహణకు టెండర్ నిర్వహించారు. అయితే స్కూల్లో బెల్ట్ షాపు టెండర్ నిర్వహించడాన్ని స్థానికులు వ్యతిరేకించారు. పిల్లలు చదువుకునే పాఠశాల వరండాలో బెల్ట్ షాపు టెండర్ నిర్వహించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం నిర్వహించిన ఈ సమావేశంలో 36,000కు పైగా టెండర్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా గ్రామాల్లో బెల్ట్ షాపులు మూసివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన క్షేత్రస్థాయిలో అమలు సవాలుగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురిశాయి. ఈదురుగాలతో కూడిన వడగళ్లమాల బీభోత్సవానికి చేతికొచ్చిన వరి చేన్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలలో ఆరబోతున్న ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. దీంతో నష్టపోయిన పంటలకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం దాడికి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. అదేవిధంగా తార్నూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని దేవీకలాన్, కన్కల్, నందివాడ, కరడపల్లి, చందాపూర్, బ్రహ్మాజివాడి, చిట్యాల, కృష్ణాజివాడి తదితర గ్రామాలలో భారీ ఈదురుగాలతో వర్షం పడడంతో మొక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా నెలకొరిగాయి. కొన్ని చోట్ల మామిడి, కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలలో ఈదురుగాళ్లకు కరెంటు తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. తార్నూర్ మండలంలో శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి సుమారుగా 500 ఎకరాలలో పంట నష్టం సంభవించినట్లుగా ప్రాథమికంగా వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వర్షం దాడికి చేతికొచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు నేలపాలు కావడంతో రైతులు కన్నీరు అవుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు అకాల వర్షాలు కురిసిన ప్రాంతాలలో పర్యటించి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు.
మండల దేమే గ్రామంలో అకాల వర్షాలకు దాదాపు 100 ఎకరాల మక్క జొన్న వెళ్ళినాయి. ఏ సంగైనా ఏదన్నా రైతులను కాపాడి అప్పులు తెస్తామని అనుకుంటే మొత్తం బెంటు లెక్కైనాయి. ఇలా మొత్తం వడగళ్ళు వర్షాలకు దేమికలాం గ్రామం తాడవాయి మండలంలోని కామారెడ్డి జిల్లా. ఎందుకంటే రాత్రి చాలా కుంభకోణంగా వర్షం కురవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం. ఇక్కడ తాడవాయి మండలము దేమే గ్రామంలో రైతు కటికం రణీల్ రెడ్డి యొక్క పంట చేను నిన్న రాత్రి గాలి వానతో కూడిన అకాల వర్షానికి ఇగో ఇక్కడ చూడండి, మొక్కజొన్న చేతికొచ్చిన మొక్కజొన్న పూర్తిగా నీలమట్టమైపోయింది. ప్రభుత్వము రైతు బంధు ఇవ్వక రైతులు అరగోసపడుతున్న సమయంలో ఇలా కాలం కూడా కాటేసి ఈరోజు రైతుకు ఎంత వెన్నుముక ఇరిచేసినట్లు చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే రైతు మరి ఇన్ని రకాల ఇబ్బందులకు ఎదుర్కొని మన ప్రపంచానికే అన్నదాతగా అన్నం పెడుతున్న రైతన్నకు ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు మరి రైతు కష్టంను మరి గుర్తెరిగి మరి ప్రభుత్వం దీన్ని మీద కఠినమైన చర్యలు తీసుకొని పంట బీమా పథకము ఒకటి, అలాగే నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని చెప్పేసి, అలాగే ఇక్కడ ఈ ఒక్క రైతే కాదు, ఇలా పక్కన కర్రోల రవీందర్ రెడ్డి, అలాగే కౌలు రైతు స్వామి, ఇలా అందరి పంటలు నీలమట్టమైపోయాయి. కాబట్టి దీనిపైన ప్రభుత్వము వెంటనే చొరవ తీసుకొని మా మండలంలో దాదాపుగా ఒక 100-150 ఎకరాల పంట నష్టము, మొక్కజొన్న పంట నష్టం జరిగింది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క అకాల వర్షానికి ఏదైతే నీలమట్టమైన రైతు యొక్క పంటకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి నేను సవినయంగా కోరుతున్నాను. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఏఈఓ గారికి గిట్లా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదములు. దేమే గ్రామం, రాజారెడ్డి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.